సెలబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు లక్షలాది మంది చూస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ రాధిక ఆప్టే ఎవరేమనుకుంటే తనకేంటి అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. గతంలో పలుసార్లు ఆమె చేసిన వ్యాఖ్యలు, పోస్టులు వివాదాస్పదమయ్యాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తాజాగా మరోసారి రాధిక ఆప్టే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటో వివాదాస్పదంగా మారింది. తల్లిగా రాధిక ఇలాంటి పనులు చేయటం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ నటి రాధిక ఆప్టే సినిమాలతో కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. హిందీలోనే కాకుండా రాధిక ఆప్టే టాలీవుడ్, కోలీవుడ్లోనూ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో సౌత్ సినిమాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఒక సౌత్ స్టార్ హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసిన ఫోటో కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదేం పాడు పని అంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో తిట్టిపోసే పరిస్థితి వచ్చింది. 2024 డిసెంబర్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రాధిక ఆప్టే గత కొన్ని రోజులుగా పెద్దగా బయట కనిపించలేదు. ఇటీవల బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు వేడుకలో రాధిక సందడి చేసింది. ఆ అవార్డు వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్న సమయంలో అనూహ్యంగా బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ చేస్తూ ఓ ఫోటోకు ఫోజ్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ అనేది పెద్ద తప్పేం కాదు. ఫోటోకు ఫోజ్ ఇవ్వటం కూడా తప్పులేదు. కానీ మరో చేతిలో షాంపెయిన్ గ్లాస్ పట్టుకోవటంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాధిక ఆప్టే ఇలా బేబీ ఫీడింగ్ చేస్తూ షాంపెయిన్ తాగటం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. 2 నెలల బిడ్డకు పాలిచ్చే తల్లి మద్యం సేవించటం ఏమాత్రం సరికాదని, ఇలాంటి పాడు పనులు చేయటం వల్లే బేబీ ఆరోగ్యం పాడు కావటంతో పాటు ఆమె గౌరవం కూడా తగ్గుతుందని విమర్శిస్తున్నారు. నటిగా ఎన్ని పనులు చేసినా పర్వాలేదు, కానీ ఒక తల్లిగా మాత్రం ఆమె బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాధిక ఆప్టే గతంలోనూ చాలాసార్లు ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. అయితే ఈసారి ఎక్కువ శాతం మంది ఆమె తీరును తప్పుబడుతున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించటం ద్వారా రాధిక ఆప్టే టాలీవుడ్లో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలకృష్ణతో 2 సినిమాల్లో నటించటం ద్వారా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత తెలుగులో నటించలేదు. 1-2 ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లోనూ ఆమె నటిస్తూ బిజీగా ఉంది. కీర్తి సురేష్తో కలిసి ఆమె నటించిన అక్క వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ఫ్లిక్స్ OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.